హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ 9 స్పెషల్ ఇంటర్వ్యూ. లాస్ట్ ఇయర్ చాలా సినిమాలే వచ్చాయి, కానీ మన మనసుకు చాలా దగ్గరయ్యాయి కొన్ని మాత్రమే. అలాంటి మూవీలో ఒకటి పొట్టేల్. ఇప్పుడు ఈ సినిమాకు తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2024కి గాను ఉత్తమ రెండో చిత్రం అవార్డు వచ్చింది. ఇప్పుడు పొట్టేల్ మూవీ హీరో యువచంద్ర కృష్ణ మనతో పాటు ఉన్నారు. తనతో మాట్లాడి మరిన్ని వివరాలన్నీ అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సో చెప్పండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఎందుకంటే తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డు గద్దర్ అవార్డు అని మీ మూవీకి వచ్చింది. అది కూడా 2 అవార్డ్స్ వచ్చాయి. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అసలు అంటే వి వోకప్ టు ఎ సర్ప్రైజ్ అండి. మేము మార్నింగ్ లేవగానే ఫ్రెండ్ చెప్పారు. సో వెరీ హ్యాపీ. అసలు ఇవాళ ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ డేస్ మా ఎంటైర్ టీమ్కి. సో బికాస్ వీ నో మేము ఎంత టీమ్ అందరూ ఎంత హార్డ్ వర్క్ పెట్టారు ఫిలింకి, ఎంత ఇష్టపడి చేసాం అందరికి తెలుసు. సో అవార్డు వచ్చిందని వినంగానే వీ వర్ రియలీ హ్యాపీ. అండ్ దట్ టు 2 అవార్డ్స్. అవునండి, 2 అవార్డ్స్ ఒక్క మూవీకి రావడం అంటే. అయినా మీరు ఇంతకు ముందే చెప్పారు ఈ మూవీకి అవార్డు వస్తుంది అన్న కాన్ఫిడెన్స్ మీకు ఉన్నింది, ఎందుకంటే మీ నటన కూడా అలాగే ఉన్నింది. అంటే అందరండి ఇప్పుడు యాక్చువల్లీ మీరు చూస్తే స్పెషల్ జ్యూరీ అవార్డు అనన్య. సో అందరం ఫిలిం చేస్తున్నప్పుడు అందరం అనుకునే వాళ్ళం పర్ఫార్మెన్సెస్ నిజంగా అవి నోటీస్ అవుతాయి అని చెప్పి అనుకున్నాం. సో అవార్డు రావడం అంటే మేము అనుకున్నాక ఒక మార్క్స్ పడ్డట్టు అనమాట. సో ఎవ్రీ వన్, ఇప్పుడు అజయ్ అన్న అవ్వచ్చు, నోవెల్, చిన్న పాప తనస్వి అని, సో ఎవ్రీ వన్ గేవ్ దేర్ 100%. మేము అన్ని ఇంటర్వ్యూస్ లో అప్పుడు అదే చెప్పాం. సో మేము 100% ఇచ్చేసాము అని చెప్పి. అదే ఆ కాన్ఫిడెన్స్ అయితే కనిపించింది. కానీ మీరు అన్నట్లుగానే మంచి అవార్డుతో అయితే మీరు ముందు వచ్చేసారు. ఇదైతే చాలా సంతోషకరమైన విషయం. ఇప్పుడు ఈ గద్దర్ అవార్డ్స్ అంటే, గద్దర్ అనేది తెలంగాణలో ఆయన ఆలోచనలు, తెలంగాణ ఉద్యమం కోసం ఆయన చాలా కృషి చేశారు. మెయిన్ ఈ సినిమాలో కూడా అవే ఉన్నాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ గర్ల్ ఎడ్యుకేషన్ అనేది, అండ్ ఆల్సో మన సంస్కృతి గురించి, విలేజ్ సంస్కృతి గురించి, ఇంకా కుల వ్యవస్థ గురించి కూడా మీరు ఈ పొట్టేల్ మూవీలో చూపించారు. సో ఆయన ఆలోచనలకి సేమ్ సిమిలారిటీ అయితే చాలా ఉంది. ఎలా వచ్చింది ఇలాగా? అంటే ద డైరెక్టర్స్ థాట్ అండి. ఆయన ఫస్ట్ నుంచి అనుకుంది అదే. అంటే ఇప్పుడు మేము అప్పుడు కూడా చెప్పాము, ఇప్పుడు ఈ జనరేషన్ లో మేబీ తెలియదు ఎడ్యుకేషన్ ఎంత అంటే అప్పుడు ఎంత టఫ్ ఉండేది అని. నౌడేస్ ఫ్యూ థింగ్స్ ఆర్ సో ఈజీ, బట్ అప్పుడు చాలా మంది ఫైట్ చేశారు, చేయడం వల్ల ఇప్పుడు మనకి ఇలా ఉంది అని. జస్ట్ లైక్ ఒక ఫ్రీడమ్ ఫైట్ చేసినట్టే, సో ఒక మినీ ఫైట్ లాగా. అందుకే ఫిలిం ఎండింగ్ లో కూడా వేసాం, ఇలాంటి ఎంతో మంది అప్పట్లో ఫైట్ చేస్తే మనకి ఇప్పుడు ఇలా ఉంది, సో ఎడ్యుకేషన్ గురించి అని చెప్పి. సో ఆ డైరెక్టర్స్ విజన్ వాజ్ దట్, ద థాట్ వాజ్ దట్. అవును. అయితే మీరు ఇంతకు ముందు కూడా కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేశారు కదా? అవునండి. సో అందులో కూడా మీకు కొన్ని అవార్డ్స్ వచ్చాయి. అవునవును. సో దాని గురించి కొంచెం చెప్పండి. సేమ్ ఇప్పుడు ఈ మూవీ డైరెక్టర్ సాహిత్తోనే ఒక షార్ట్ ఫిల్మ్ చేసామండి, బంధం రేగడ్ అని. సో అప్పుడు సైమా అవార్డ్స్ లో దాని కూడా బెస్ట్ షార్ట్ ఫిల్మ్ అండ్ బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది. సో వింధ్యామార్తం అని ఇంకో షార్ట్ ఫిల్మ్ ఉంది, దానికి కూడా బెస్ట్ షార్ట్ ఫిల్మ్ అవార్డు వచ్చింది. సో ఈ ఫిల్మ్ కి రావడం ఇట్ ఈస్ మచ్ మోర్ స్పెషల్, బికాస్ లాంచ్ అనేది థియేట్రికల్ లాంచ్ అయ్యింది. అండ్ యాజ్ ఎ సెడ్ అందరం బిలీవ్ చేసిన సినిమా కదా. సో ఈవెన్ డైరెక్టర్ కూడా ఫస్ట్ నుంచి చెప్పేవాడు, అంటే ఈ ఫిలిం లో ఉన్న థీమ్ అట్లాంటిది, లైక్ సోషల్లీ రెలవెంట్, ఒక కాజ్ కోసం చేసేది కాబట్టి అటు ఎమోషనల్ గా ఉంటుంది. అండ్ దానివల్ల మీరు అన్నట్టు ఇప్పుడు గద్దర్ గారు ఎట్లా అయితే ఇన్ఫ్లుయెన్స్ చేశారో, సో ఈ ఫిలిం చూసిన వాళ్ళకి ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఇప్పుడు పేరెంట్స్ అవనివ్వండి, యస్టర్ ఇయర్ పీపుల్ చాలా మంది చెప్పారు, మీ స్టోరీ చూస్తే నాకు మెసేజ్ కూడా వచ్చాయి అన్నమాట. మాకు ఆ రోజులన్నీ గుర్తొచ్చాయి. పెద్దవాళ్ళు దే స్పోక్ టు దేర్ కిడ్స్ ఆర్ గ్రాండ్ కిడ్స్, వాళ్ళతోటి షేర్ చేసుకున్నారు అన్నమాట, మీకు ఇవన్నీ తెలియదు ఇప్పుడు. సో అప్పుడు ఇలానే ఎడ్యుకేషన్ చాలా ఈజీగా వచ్చేసింది ఆ టైంలో ఇది ఉండేది. సో అదంతా మాకు మైండ్ లో రోల్ అయింది అని చెప్పి. కరెక్ట్. అది కూడా ఇది 1970s లో స్టోరీ కదండి? 70s అంటే వెళ్తుందండి, 70s నుంచి స్టార్ట్ అయ్యి 90s వరకు స్పాన్ అయ్యే ఫిలిం అది. సో ఈ గద్దర్ అవార్డ్స్ అయితే ఇప్పుడు రీసెంట్ గా ప్రకటించారు కదా. ఈ అవార్డ్స్ తీసుకున్నాక మీ సెలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్ కానీ రోల్ కానీ ఏమైనా చేంజెస్ చేస్తారా? అంటే మనకి ఎప్పుడైనా స్క్రిప్ట్ నమ్ముతాం కదా యాజ్ అన్ యాక్టర్. సో ఎస్పెషల్లీ ఇట్లాంటివి వచ్చినప్పుడు ఒక చిన్న స్పెషల్ ఇది ఉంటుంది. సోషల్ కాజ్ ఉన్న ఫిలిమ్స్ కొన్ని అడ్వాంటేజ్ అది. డెఫినెట్లీ ఒక లార్జర్ గ్రూప్ ఆఫ్ సెక్షన్ అవి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. అంటే ఫిలిం అనేది ఎంటర్టైన్మెంట్ కోసం చేస్తాం చాలా ఫిలిమ్స్, అట్లీస్ట్ కొన్ని మాత్రమే అవి మనకి వెళ్ళిన తర్వాత కూడా గుర్తుండి మన లైఫ్ లో అది ఇంపాక్ట్ చూపించే ఫిలిమ్స్ చాలా తక్కువ ఉంటాయి. అవి డెఫినెట్ గా నేను గ్రాప్ చేసుకోవాలని చూస్తాను. అండ్ ఐ షుడ్ డెఫినెట్లీ థ్యాంక్ ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. సో వాళ్ళు
ఇనిషియేటివ్ తీసుకున్నారు గద్దర్ అవార్డ్స్ స్టార్ట్ చేయాలి అని చెప్పి. సో అందులో మాకు రావడం అనేది ఇంకా చాలా 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 హ్యాపీగా అనిపించింది. జ్యూరీకి కూడా అసలు చాలా థ్యాంక్స్ చెప్పాలి ఎంటైర్ మా టీం తరఫు నుంచి. సో వీఆర్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ దెమ్. ఎస్ అండి. సో ఈ గద్దర్ అవార్డ్స్ ఉన్నాయి కదా, ఇవి ఇంత ప్రతిష్టాత్మకమైన అవార్డు కాబట్టి ఈ అవార్డు తీసుకున్నాక మీ టీం వాళ్ళు అందరూ చాలా హ్యాపీగానే అయితే ఉంటారు. సో ఎలాగ మీకు ఫోన్ కాల్స్ అవన్నీ ఎలా వచ్చాయి, ఎలా రిసీవ్ చేసుకున్నారు? అదేనండి, అంటే మ్యూచువల్గా ఒకళ్ళు కాల్ చేసుకొని ఇప్పుడు అనన్యకి అవార్డు వచ్చింది. సో షీ ఈజ్ ఆల్సో వెరీ హ్యాపీ. సో ఎందుకంటే అదే లైక్ మనం చాలా ఇష్టపడి చేసినప్పుడు తెలుస్తుంది, ఒక ఎఫర్ట్ రిజల్ట్ వచ్చినప్పుడు మనకి అదొక ఎలా చెప్పాలంటే ఇప్పుడు ఎగ్జామ్ మనం రాస్తాము. సో బట్ అది పాస్ అయితేనే మనం రాసింది ఏంటని తెలుస్తుంది కదా. సో అట్లా అనమాట. సో ఈ మొత్తం ఈ మూవీ ఇండస్ట్రీలో ఇది ఒక రకమైన గౌరవం, అవార్డు అంటే రెస్పెక్ట్. అవును. సో ఇక్కడ నుంచి మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏమైనా మారబోతున్నాయా? అంటే ఇంకా కేర్ తీసుకోవడమేనండి. అంటే ఇప్పుడు ఏదైతే దీంతో ఒక రెస్పాన్సిబిలిటీ వచ్చిందో, సో ఇంకా స్క్రిప్ట్స్ మంచిగా సెలెక్ట్ చేసుకొని నా సైడ్ నుంచి నేను బెస్ట్ ఎంత ఇవ్వగలను ఎప్పుడు కాన్స్టెంట్గా చూసేదే. సో ఫ్రమ్ నౌ ఆన్ విల్ బీ మోర్ రెస్పాన్సిబుల్. ఓకే, మీకైతే ఏదో ఒక మూవీలో అవార్డు అయితే వస్తూనే ఉంది, మీరు చేసిన వాటికైతే అవార్డ్స్ అయితే వస్తూనే ఉన్నాయి. ఏంటి యాక్టింగ్లో ఏమన్నా ట్రైనింగ్ తీసుకున్నారా? లేదండి, నా లక్ ఏంటంటే నేను చేసిన షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్స్ చాలా మంచి డైరెక్టర్స్తో చేశాను. సో వాళ్ళ దగ్గర తీసుకున్న ట్రైనింగ్ చాలా హెల్ప్ అయింది అది. సో రియల్ టైం ట్రైనింగ్. సో మీరు యాక్టింగ్ చేస్తూ డైరెక్టర్ మాట కూడా విన్నారనమాట? వినాలండి, అంటే ఇప్పుడు యాక్టర్ అనే అతను ఇంకా తప్పదు. ఇట్ ఈస్ లైక్ మనం అంతా ఆఫ్ చేసుకొని డైరెక్టర్ ఏం చెప్తే చేస్తేనే అతని విజన్ వస్తుంది, లేకపోతే మన విజన్ వచ్చేస్తుంది అక్కడ. కరెక్ట్. సో ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్ అనన్య నాగళ్ళ ఉన్నారు కదా, స్పెషల్ జ్యూరీ అవార్డు వచ్చింది. ఆవిడ గురించి, ఆవిడతో మీరు స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అవునవును, దాని గురించి కొంచెం చెప్పండి. అంటే కోఇన్సిడెంటల్లీ నేను యాక్చువల్లీ ఐటీ నుంచి వచ్చాను ఫిలిమ్స్కి. సో నేను వర్క్ చేసిన కంపెనీలో తను కూడా చేసేది. నేను వెళ్ళిపోయిన తర్వాత తను జాయిన్ అయింది. బట్ ఫస్ట్ అలానే మాకు తెలుసు అనమాట, అరే తను కూడా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పి. సో ఎలా అయితే నేను క్విట్ చేసి వచ్చానో తను కూడా ఎక్స్ట్రీమ్లీ ప్యాషనేట్, డెడికేటెడ్ అనమాట. సో అది చాలా రేర్, చాలా తక్కువ మంది అలా ఉంటారు. సో తను ఇంకా జాబ్ కూడా పక్కన పెట్టేసి, ఐ నో హౌ ప్యాషనేట్ షీ ఈస్, తను ఎంత ఎఫర్ట్ పెట్టింది. సో ఫిలిం చేసినప్పుడు ఎంత బిలీవ్ చేసింది. సో మేము అనుకునే వాళ్ళం డెఫినెట్లీ ఈ పర్ఫార్మెన్స్ నోటీస్ అవుతుంది అనేది మేము అనుకునే వాళ్ళం, ఉంటుంది అని. సో ఇవాళ ఇలా వచ్చింది. సో వెరీ హ్యాపీ ఫర్ హర్, వెరీ డిజర్వింగ్ తను. ఎస్, ట్రూ అండి, నిజంగా మీ మాటల్లోనే తెలుస్తుంది. అయితే ఈ మూవీ పొట్టేల్ మూవీ గురించి వస్తే, ఇందులో కుల వ్యవస్థ గురించి, ఇంకా గర్ల్ ఎడ్యుకేషన్ గురించి అంతా సమాజానికి యూజ్ అయ్యేలా మీరైతే చెప్పారు. ఇంకా ఫ్యూచర్లో కూడా ఇలాంటి జోనర్ తీసుకుంటారా, లేకుంటే ఏమన్నా కొత్త జోనర్స్, కొత్త క్యారెక్టర్స్ తీసుకోవాలని మీరు అనుకుంటున్నారా? అంటే యాక్టర్గా అయితే డెఫినెట్గా వేరే అన్ని ట్రై చేయాలంటుందండి. సో ఎప్పుడైనా ఫస్ట్ వాల్యూ ఇచ్చేది స్క్రిప్ట్కే. నిజంగా స్క్రిప్ట్ చాలా బాగుంది అంటే, ఆ స్క్రిప్ట్ బాగుంటుంది అంటే నేను అనుకునేది ఒకటే, అందులో నేను ఉండాలి అని. కరెక్ట్. సో క్యారెక్టర్ కొంచెం ప్లస్ ఆర్ మైనస్ అయినా, ఇఫ్ ఇట్ ఈస్ ఎ గుడ్ స్క్రిప్ట్, ఐ హావ్ టు బి దేర్. గదర్ అవార్డ్స్ గెలుచుకున్నాక ఇంకా మీ ఫ్యూచర్లో ఈ క్యారెక్టర్ సెలెక్షన్ కానీ, ఇలాంటి ఈ రోల్ కానీ, ఇంకా లేకుంటే వేరే ఏమన్నా విలన్ పాత్రలు ఏమన్నా చేయాలనుకుంటున్నారా? యాక్చువల్లీ మంచి క్వశ్చన్ అడిగారండి. విలన్ నేను ఎప్పుడు ఇమాజిన్ చేసుకోలేదు నన్ను నేను. అంటే ఇంతకుముందు చేసిన సినిమాలో లైట్ గా షేడ్ చేశాను, దానికి నేను చాలా కష్టపడ్డాను. అది విలన్లో ఎలా చూడాలి అవన్నీ సో తెలియదు అనమాట. సో అప్పుడు చాలా ఇబ్బంది అయింది. సో అప్పుడు అర్థమైంది, విలన్ బెటర్ చేయకపోవడం బెటర్ అనిపించింది నాకు అది. బట్ అదర్వైజ్ నిజంగా క్యారెక్టరైజేషన్ చాలా ఫ్రెష్ ఉంది, చేస్తే ఇంపాక్ట్ ఉంటుంది అంటే అప్పుడు చూడాలి. అదర్వైజ్ మిగతా పాజిటివ్ రోల్స్ ఎప్పుడు ప్రిఫర్ చేస్తాను. ఓన్లీ హీరో రోల్స్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది. సో విలన్ అంటే కొంచెం ఆ విలన్ క్యారెక్టర్ కి మంచి ఏదైనా స్టోరీ, దాన్ని బట్టి ఈ క్యారెక్టర్ ఇక్కడ చూడలేదని కానీ, చాలా హైలైట్ అవుతుందని కానీ అలా ఉంటే అప్పుడు ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకే, అలా ఉంటే మీరు తప్పకుండా చేస్తారు విలన్ క్యారెక్టర్ అయినా కూడా. సో కమింగ్ టు ద పొట్టేల్ మూవీ, గంగాధర్ క్యారెక్టర్ మీరైతే, సో ఈ క్యారెక్టర్ విలేజ్ లో అంతా జరుగుతుంది, ఆ నేపథ్యంలో జరుగుతుంది కదా, దీనికోసం మీరు ఏమన్నా స్పెషల్ గా హోంవర్క్ చేశారా? కొంచెం చేశానండి హోంవర్క్. అంటే వీళ్ళనంతా కొంచెం ఇప్పుడు అందులో ఏంటి, అతను గొర్రెలు కాపరి. సో అలాంటి వాళ్ళతో కూడా మాట్లాడాను, ఎవరైతే వాళ్ళు ఆల్రెడీ ఆ ప్రొఫెషన్ లో ఉన్నారో వాళ్ళతో. అసలు వాళ్ళు ఎట్లా కొన్ని చిన్న చిన్నవి నేర్చుకున్నారు. వాళ్ళు అర్రా అని చెప్పి అరుస్తారు. సో మేకని యాక్చువల్లీ వాళ్ళు ఇంకా చాలా చేస్తారు. వాళ్ళు ఎంత ఉంటారంటే ఎన్ని ఉన్నా కూడా వాళ్ళు చాలా కౌంట్ చాలా క్లియర్ ఉంటుంది వాళ్ళకి.
కరెక్ట్, అవును. వాళ్ళ మందులు ఎన్ని ఉంటాయో వాళ్ళు క్లియర్గా లెక్క పెట్టుకొని తెచ్చుకోగలరు. సో వాళ్ళు ఎలా పిలుస్తారు ఇవన్నీ కొంచెం కనుక్కున్నాను అసలు వాళ్ళు ఏంటి అని చెప్పి కొంతవరకు చూసాను. అండ్ అంటే లక్కీగా నేను ఇక్కడే నాకు బార్న్ అండ్ బ్రాట్ అప్ కాబట్టి నాకు అది స్లాంగ్ అలవాటు చాలా వరకు ఉంది. సో అది కొంచెం దానివల్ల ప్లస్ అయింది. సో అట్లా కొంచెం వీలైనంత వరకు ఈ రూరల్ రిలేటెడ్ వీడియోస్ చూడడం కానీ, సో స్లాంగ్ అలవాటు చేసుకోవడానికి అవి కొంచెం ప్రాక్టీస్ అయితే చేయాల్సి వచ్చింది. ఓకే, ఈ గంగాధర్ క్యారెక్టర్ లో చాలా ఎమోషన్స్ ఉన్నాయి, రైట్? సో ఆ ఎమోషన్స్ కి మీరు ఎలా కనెక్ట్ అయ్యారు, దాని గురించి మీ రియాక్షన్ ఏంటి? అంటే నేను అప్పుడు కూడా ఫిలిం అప్పుడు చెప్పానండి, చాలా మంది మనకేంటంటే లైఫ్ లో ఒక గోల్ ఉంటుంది, లైక్ విల్ బి వెరీ ప్యాషనేట్, ఇది చెయ్యాలి అని ఉంటుంది మనకు రియల్ గా లైఫ్ లో. అలాంటి ఒక క్యారెక్టరేషనే గంగాధర్ అనమాట. సో అతను ఇంకా ఏదొచ్చినా ఆగడు అంతే, ఇంక చేయాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. సో అది కొండ వస్తే కొండైనా ఢీగొట్టి వెళ్ళిపోవడమే అనే క్యారెక్టరైజేషన్. సో మనం కూడా లైఫ్లో ఇప్పుడు నేను కూడా అంతే, ఐటీ జాబ్ వదిలేసి బ్యాకింగ్ లేకుండా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి రావడం అంటేనే అలాంటి టాస్కే అది. సో కాబట్టి ఈజీగా కనెక్ట్ అనేది ఉంది. సో దానివల్ల రిలేట్ అయిపోయాను అన్నమాట క్యారెక్టర్కి. సో ఆ లాంగ్వేజ్, విలేజ్ లాంగ్వేజ్ అవన్నీ ఎలా నేర్చుకున్నారు? అదే చెప్పాను, నాకు అలవాటు ఉంది. సో ఈ బ్రాటప్ అంతా హైదరాబాద్ కాబట్టి ఈజీగా అయ్యింది. సో ఇంకా కొంచెం చెప్పాను, వీడియోస్ చూసి ఆ స్లాంగ్ చూసి ఇంకా అబ్జర్వ్ చేస్తుంటాను అప్పుడప్పుడు. చాలా మంది కొన్ని వర్డ్స్ అంటే తెలంగాణ స్లాంగ్లో కొన్ని పదాలు చాలా బాగుంటాయి, ఆ వర్డ్ పట్టుకుంటే దానిలో ఒక స్టైల్ వస్తుంది అనమాట. సో అది తీసుకోవడానికి ట్రై చేయడము. సో అబ్జర్వేషన్, చాలా మంది బయట మాట్లాడుతుంటారు, తెలియకుండానే వాళ్ళు కొన్ని చేసేస్తుంటారు. సో మాట్లాడినప్పుడు వాళ్ళ వర్డ్స్ ఎట్లా బ్రేక్ చేస్తారు, దానిలో చాలా ఉంటుందన్నమాట. సో అది చూసి అప్పుడప్పుడు ట్రై చేస్తుంటారు. చాలానే హోంవర్క్ చేశారు మీరు నిజంగా. ఇంకా కాన్స్టెంట్ ప్రాసెస్ కానీ అందరూ చేసేది, నేను స్పెషల్గా చేసేది ఏం కాదు, బట్ ఇంకా తెలంగాణ స్లాంగ్ కాబట్టి కొంచెం చూసుకొని. సో మా డైరెక్టర్ కూడా, ఆయన కూడా స్లాంగ్ గ్రిప్ ఉంది కాబట్టి ఆయన అన్ని ఎక్కడ మిస్ అయినా ఆయన చెప్తుంటాడు అన్నమాట. సో ఓకే, అయితే ఇప్పుడు ఈ పొట్టేల్ మూవీ చిత్రీకరణ అంటే షూట్ ఎక్కడైతే జరుగుతుందో ఆ షూట్ జరిగేటప్పుడు మీకు ఏమన్నా ఛాలెంజెస్ వచ్చాయా? వచ్చాయండి, యాక్చువల్లీ రోజుకు 2-3 ఉంటాయి మినిమం మా షూట్లో. ఎందుకంటే కథే ఛాలెంజింగ్. సో వాడి క్యారెక్టరే ఫిలిం చూస్తే ఏంటంటే దానిలో కాన్స్టెంట్గా రన్నింగ్, చెప్పులు వేసుకోకుండా వెళ్ళడము, అక్కడ ఊర్లో అది రాళ్ళు ముళ్ళు అన్నీ ఉంటాయి కదా. సో వాడి కథలో ఎన్ని కష్టాలు ఉంటాయో అవి మేము ఒక సిచ్యువేషన్ చెప్పండి, ఏదో ఒక ఛాలెంజ్ గురించి మా ప్రేక్షకులకి. చాలా ఉన్నాయండి. నాకు యాక్చువల్లీ స్విమ్మింగ్ రాదు. సో నేను ఈ ఫిలిం గురించి నేర్చుకున్నాను. సో ఆల్మోస్ట్ మునిపోయే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అది కేరళకి వెళ్ళాము అక్కడ. సో ఆ వాటర్ చాలా ఫోర్స్ ఉండింది అన్నమాట. సో నేను రీసెంట్గా నేర్చుకున్నా కదా, సో అక్కడ ఆబ్వియస్లీ ఉంది. ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు మేము అక్కడ కేరళ షూట్ చేసినప్పుడు అయితే ఈ అంటారు కదా జలగలు అంటారు. సో ఎంటైర్ టీమ్ మొత్తానికి ఇంకా ఆ రోజు బ్లడ్ డొనేషన్ అందరూ. అంతే కదా, అవి కుడితే తెలియదు కదా, దాని స్పెషాలిటీ అదే. సో ఆల్మోస్ట్ చాలా మంది షూస్ ఇంత హైట్ వేసుకొని టేబుల్ కట్టేసుకున్నారు కూడా, అవి ఎవరిని వదలలేదు. ఆల్మోస్ట్ ఇంకా అందరికి అయిపోయింది. కేరళ షూట్ అప్పుడు అయింది. సో ఇంకా ఛాలెంజింగ్ అయితే చాలా ఉందండి. ఫిజికల్లీ ఛాలెంజింగ్ రోల్ ఇది, ఎమోషనల్లీ కూడా ఛాలెంజింగ్ రోల్. బట్ ఎవ్రీ బిట్ ఎంజాయ్ చేసాం. సో దానివల్ల మనకు అవేమి తెలియలేదు. ఓకే, సో కమింగ్ టు ద డైరెక్టర్ సాహిత్ మోత్కూరి గారు. డైరెక్టర్ సాహిత్ మోత్కూరి గారి గురించి మీరు ఏదైనా చెప్పండి. సాహిత్ అదేనండి, ఇలా అంటే సాహిత్ కూడా అలాంటి మనిషి, అందుకే అంత మొండి జిద్ అంటారు. సో అట్లాంటి క్యారెక్టరేషన్ రాసాడు. సో ఏదైతే చెప్పానో వాడు ఇంకా అది కావాలంటే అది వెళ్ళి చేయడమే అన్నట్టు. సో సాహిత్ కూడా ఫిల్మ్ మేకింగ్లో కానీ ఏదైనా ఇది నాకు విజన్ ఉంది అంటే అలా వచ్చే వరకు చేస్తాడు, మనతో చేయిస్తాడు. సో అంటే ఉండాలి కదండి, లైక్ డైరెక్టర్ హ్యాస్ టు హ్యావ్ దట్. సో అంత ఈజీగా గివ్ అప్ ఇస్తే మీకు కొన్ని రాదు అది. సో ఏం కావాలనే క్లారిటీ ఉంది. సో ఎక్కడ ఇంకెంత పట్టుకొని చేసుకోవాలో అదంతా, ఆ హ్యాండ్లింగ్ అంతా తెలిసిన మనిషి అనమాట. నేను ఆల్రెడీ నాకు వర్క్ చేశా కాబట్టి నాకు వెరీ ఈజీ టు వర్క్ విత్. షార్ట్ ఫిల్మ్ అప్పుడు కూడా చేసాము. సో మాకు ఆ మంచి బాండ్ ఉంది. సో అందుకే మేము అదే అనుకున్నాం. పొద్దున అవార్డు వచ్చినప్పుడు కూడా వీ థాట్ లైక్, అరే మనం పడిన దానికి కష్టపడ్డాం అందరం, ఇష్టపడి చేసిన దానికి ఇవాళ ఒక రికగ్నిషన్ వచ్చింది. సో ఫస్ట్ అది సాహిత్కి, అండ్ ఈ ఫిలింని బ్యాక్ చేసిన మా ప్రొడ్యూసర్స్.
సో నిశాంక్ రెడ్డి అండ్ సురేష్ అన్న, సో వాళ్ళదే ఈ సినిమా. రైట్, కరెక్ట్ అండి, నిజంగా. సో ఈ టెక్నికల్ టీమ్ గురించి ఏమంటారు? మీ టెక్నికల్ టీమ్ కూడా ఒక మూవీకి చాలా హెల్ప్ అవుతుంది, రైట్? అండ్ మ్యూజిక్ కూడా చాలా హెల్ప్ అవుతుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఏదైనా కూడా. సో ఈ అవార్డు రావడానికి వాళ్ళు ఎంతవరకు కారణమయ్యారు? అందరూ అండి. ఇప్పుడు నేను చెప్పా కదా రిస్క్ అని, సో అది కెమెరా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా రిస్క్ చేశారు. ఒక యాక్షన్ సీన్ ఉంటుంది, దానికి 40 feet స్టాండ్ వేసి దాని మీద రోప్తో జంప్ చేసేది ఉందన్నమాట. సో నాకు అట్లీస్ట్ రోప్ ఉంది. కెమెరామ్యాన్ వాళ్ళు పైకి ఎక్కడానికి చాలా రిస్క్ ఉంది యాక్చువల్గా. సో వాళ్ళ రిస్క్ చేసి పైకి ఎక్కి ఒక షాట్ తీశారు నాతో పాటు. అలాంటివి వాళ్ళు చాలా చోట్ల చేశారు. సో ఈవెన్ మేము వాటర్ ఫాల్ వెళ్ళినప్పుడు అది ఎంత స్లిప్పరీ ఉంటుందంటే కొంచెం అది కెమెరాకి రిస్క్, వెళ్తున్న వాళ్ళకి రిస్క్. సో వాళ్ళు ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా చేశారు. ఈవెన్ మేము కేరళకి వెళ్ళినప్పుడు ఒక గింబెల్ టీమ్, సో గింబెల్ ఒక ఎక్విప్మెంట్ ఉంటుంది, జస్ట్ ఫాలో త్రూ షాట్స్కి వాడతాము. వాళ్ళు కేరళ వాళ్ళు వచ్చారన్నమాట. వాళ్ళు కూడా అసలు లిటరలీ మాతో పాటు పరిగెత్తారు. సో ఆ స్లిప్పరీ ఉన్న ప్లేసెస్లో మా టీం కానీ వాళ్ళ టీం కానీ, సో అందరూ ఆ రిస్క్ తీసుకున్నారు. సో అందుకే ఇంత అవుట్పుట్ రావడానికి కానీ, అనుకున్న షార్ట్స్ రావడానికి కానీ టీమ్ వర్క్. టీమ్ వర్క్. అండ్ శేఖర్ చంద్ర గారు, సో ఎక్సలెంట్ మ్యూజిక్. ఆయన బీజిఎం, ఆయనకు చెప్పాను సార్ ఈ ఫిలిం తర్వాత డెఫినెట్గా కమర్షియల్ ఫిలిమ్స్లో మీకు ఒక స్పేస్ ఫామ్ అవుతుంది అని చెప్పి చాలాసార్లు చెప్తుండేవాడిని. సో ఆయన పాటలు కానీ చాలా హెల్ప్ అయ్యాయి మాకు మార్కెట్లోకి ఫిలిం వెళ్ళడానికి. సో ఇప్పటికీ చాలా మంది చెప్తుంటారు వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్బమ్స్ అని సాంగ్స్ వచ్చేసి. సో అందరూ, సో ఎవ్రీ వన్ డిడ్ దేర్ జాబ్ రియలీ వెల్. పైగా ఆడియన్స్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. అవునండి, అవును. అంటే ఫిలిం చూసినప్పుడు నేను వెళ్తే ఇంకా ఆల్మోస్ట్ కొంతమంది అయితే ఇంకా ఎమోషనల్ అయిపోయారు. సో వాళ్ళు స్టోరీ సో చాలా బాగా అనిపించింది ఆ ఎక్స్పీరియన్స్. ఇంకా గుర్తు అదే, ఇప్పుడు ఫస్ట్ వాళ్ళు అవార్డు వస్తే అవన్నీ అదే రోల్ అవుతున్నాయి అన్నమాట. ఓకే. సో రీసెంట్గా సందీప్ రెడ్డి వంగ గారు ఒక మంచి కాంప్లిమెంట్ అయితే ఇచ్చారు పొట్టేల్ మూవీ మీద. అవునండి. సో దాని గురించి మీ స్పందన? అసలు నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేను. ఆయన ఫస్ట్ టీజర్ లాంచ్కి వచ్చారు కదా, అప్పుడే ఆల్మోస్ట్ ఇంకా మరి అసలు ఆయన వస్తారా, చాలామంది చెప్తారు కానీ రారు, ఇలా డౌట్స్ ఉంటాయి కదా. అందుకే ఆయన యాక్చువల్లీ మాకు టీజర్ అప్పుడు వచ్చారు అండ్ ట్రైలర్ అప్పుడు కూడా వచ్చారు. సో ఆ రోజు అదే చెప్పాను ఆయన స్టేజ్ మీద కూడా. సో అసలు ఈ రోజుల్లో ఎవరన్నా ఒకటి మోస్ట్ వాల్యుబుల్ థింగ్ ఎవరికైనా ఇవ్వాలి అంటే మోర్ దాన్ మనీ ఇట్ ఈస్ టైం. ఆ స్టేజ్లో ఉన్న వాళ్ళు అసలు టైం ఇవ్వడమే చాలా వాల్యుబుల్. అలాంటిది మాకు 2 సార్లు ఆయన వచ్చారంటే వీఆర్ మోర్ దాన్ హ్యాపీ అనమాట. ఇంకా అన్నదానికి ఆయన లిటరలీ బ్రదర్ లాగానే చూసి ఆ వాల్యూ ఇచ్చి వచ్చారు. సో ఇంకా ఆయన వచ్చి ఫిలిం గురించి చెప్పడం అనేది ఇంకా మాకు ఇంకా వీఆర్ ఆన్ క్లౌడ్ నైన్ అసలు. అవును. అయితే ఈ ప్రాజెక్ట్ అయితే మీరు ఏదైతే కంప్లీట్ చేసేసారు, రైట్? నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏం చేస్తున్నారు? ఉందండి, ఒక ఫిలిం నాది ఆల్మోస్ట్ ఒక 70% 80% షూట్ అయిపోయింది. సో అది ఇంకా అనౌన్స్మెంట్ లేదు కాబట్టి చెప్పట్లేదు, బట్ ఉంటుందండి. అది కూడా త్వరలో రాబోతుంది. వస్తుంది. అవును, అవును. సో ఈ మూవీలో విలన్ పాత్ర అజయ్ గారు చేశారు. ఆయన గురించి మీరు ఏదైనా చెప్పండి. అసలు అజయ్ అన్న గురించి ఇంకా అంటే ఎంత చెప్పినా తక్కువే. అంటే మీరు చూస్తుంటారు ఇప్పుడు ఇంటర్వ్యూస్ అప్పుడు కూడా ఇంకా ఆయన విశ్వరూపం చూపించారు. ఈవెన్ సందీప్ రెడ్డి వంగ అన్న కూడా చెప్పారు. సో అజయ్ హెస్ గివెన్ వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్సెస్ అండ్ హీ హిమ్సెల్ఫ్ టోల్డ్ అది ఆయన నా కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు అని చెప్పి. కరెక్ట్. అది పైగా ఆయనలోకి దేవుడు రావడం అవన్నీ చాలా బాగా చేశారు. అవును, అంటే థియేటర్లో చూసినప్పుడు కూడా కొంచెం ఆ గూస్ బంప్స్ అంటాం కదా, సో ఆ క్లోజ్ షాట్స్ పెట్టినప్పుడు కానివ్వండి, సో ఆయన అందరికీ తెలుసు ఆయన ఎంత మంచి యాక్టర్ అని. సో ఇలాంటి క్యారెక్టర్స్ పడినప్పుడు మళ్ళీ గుర్తొస్తున్నారు, వీ హ్యావ్ వెరీ గుడ్ యాక్టర్స్ మన దగ్గర. తెలుగు యాక్టర్స్లో ఇంకా ఎంత పొటెన్షియల్ ఉంది అని చూపించుకోవడానికి ఆ రోల్ ఇంకా అజయ్ అన్న ఇంకా ఫుల్ పొటెన్షియల్ అంతా చూపించేశారు. మేము అంటే షూటింగ్ చేయక ముందర నుంచి తెలుసు ఈ క్యారెక్టర్ డెఫినెట్గా ఇది హైలైట్ అవుతుంది, స్టాండ్ అవుట్ క్యారెక్టర్ అని చెప్పి. సో ఇంకా చూస్తే మీరు అందుకే అన్ని క్యారెక్టర్స్లో అది కనబడుతుంది. ఇప్పుడు పాపది చెప్పా కదా, సో తనకు స్పేస్ ఉంటుంది, అనన్యకు ఒకటి, నోవెల్ చాలా బాగా చేస్తాడు. నోవెల్ కూడా ఒక చిన్న ఎమోషనల్ సీన్ నోవెల్కి నేను చాలాసార్లు చెప్పాను, నేనైతే అలా అంత బాగా చేసేవాడిని కాదేమో నోవెల్, నువ్వు చాలా బాగా చేసావు అని. సో ఎవ్రీ వన్ అసలు వాళ్ళు 100% ఇచ్చారు. అందులో అజయ్ అన్న అయితే ఇంకా దట్స్ వన్ ఆఫ్ ద మెమరీ. అంటే వాళ్ళ ఫ్యామిలీతో యాక్చువల్లీ ప్రివ్యూకి వచ్చారు ఒకసారి. సో వాళ్ళ అబ్బాయి అనుకుంటా చూస్తే భయం వేసింది అన్నది అన్నాడు అనమాట. సో అంతకంటే ఇంకేం కావాలి యాక్టర్కి.
సో వాళ్ళ పిల్లోడే చూసి భయపడ్డాడు అంటే ఆ క్యారెక్టర్ లో అంతగా లీనం అయిపోయారు ఆయన. అవును. ఈవెన్ మాకు కూడా అలాగే అనిపించిందండి. అసలు ఆయన అంటే దేవుడు బాడీలోకి వచ్చిన తర్వాత ఆయనకి అవన్నీ చాలా బాగా యాక్ట్ చేశారు, నిజంగా గ్రేట్. అయితే ఈ పాత్ర గంగాధర్ పాత్ర మీరు చేశారు కదా, ఈ క్యారెక్టర్ చేశాక మీ పర్సనల్ లైఫ్లో ఏమైనా చేంజెస్ వచ్చాయా? లేదండి, అంటే మనం యూజువల్గా ఏంటి క్యారెక్టర్ని అక్కడే కట్ ఆఫ్ చేసుకొని వచ్చేయాలి. అది క్యారీ చేస్తే చాలా మీరు అన్నట్టు చాలా చేంజెస్ వస్తాయి అప్పుడు. సో ఫార్చునేట్లీ అదేం లేదు, బట్ క్యారెక్టర్ చేసినప్పుడు విల్ బి లైక్ అవును, అటాచ్మెంట్ ఆ క్యారెక్టర్ తో కొంచెం అటాచ్మెంట్ అయితే వచ్చేస్తుంది. ఒకటేంటంటే షూట్ అయిపోయినప్పుడు మాత్రం ఆ ఫీలింగ్ ఉండింది, అరే అయిపోయింది షూట్. ఎందుకంటే మేము అంటే నాకు ఆల్రెడీ సాయి తెలుసు, అండ్ మంచి యాక్టర్స్తో చేయడం వల్ల ఒక ఎనర్జీ ఉంటుంది, పోటీపడి చేస్తాం కదా. సో అట్లా షూట్ అయిపోయినప్పుడు మాత్రం అయిపోయింది, మళ్ళీ అది కూడా ఒక ఊర్లోకి వెళ్ళి ఉన్నాము. ఆ ఊరు చాలా బాగుండింది యాక్చువల్గా. సో ఈ సిటీకి అవేగా వెళ్ళిపోయి ఒక చిన్న విలేజ్ లో ఒక ట్రిప్ లాగే అనమాట. సో మనకి దగ్గరలో ఇంత మంచి లొకేషన్ ఉందని మాకు తెలియదు వెళ్ళేంత వరకు. సో అప్పుడు అనిపించింది అరే అయిపోయింది సినిమా, ఇంకా రేపటి నుంచి ఉండదు షూటింగ్ అని చెప్పి. ఓకే, సో మిస్ అయ్యారనమాట. డెఫినెట్లీ. సో మేము అందరం మిస్ అయ్యాం అది. ఆ విలేజ్ ఎప్పుడైనా అసలు అక్కడికి వెళ్తే ఇట్ ఈస్ లైక్ ఈవినింగ్ వెళ్తే ఒక సన్సెట్ స్పెండ్ చేసి కూర్చుంటే 2 hours మొత్తం అసలు రిలాక్స్డ్గా ఉంటుందన్నమాట అక్కడ. అయితే ఈ గంగాధర్ మూవీ ఈ క్యారెక్టర్ చేశారు కదా, గంగాధర్ క్యారెక్టర్ చేసిన తర్వాత మీ యాక్టింగ్లో ఏమైనా మార్పులు అయ్యాయా? అంటే నేను చెప్పుకోవడానికి ఉండదు, బట్ నాకు అనిపించింది ఏంటంటే కొంచెం మెచ్యూరిటీ వచ్చిందని నాకు అనిపించింది. సో అది చూసిన వాళ్ళు చెప్పాలి అది, బట్ అదర్వైజ్ నాకు అనిపించింది అయితే అది. ఆ క్యారెక్టర్ ఎమోషనల్ డెప్త్ ఉంది కదా, అది నాకు చాలా హెల్ప్ అయింది ఇప్పుడు ఆ ఎమోషన్ చూపించడానికి. ఎందుకంటే ఏ యాక్టర్ అయినా ఒక రోల్ పడాలి, పడితేనే అతనుకున్న క్యాలిబర్ అనేది బయటకు వస్తుంది. అప్పటివరకు తెలియదు యాక్టర్ చేయగలరని. సో అలాగా నాకు ఇంత డెప్త్ ఉన్నది పడలేదు ఇప్పటివరకు. చిన్న చిన్న ఎమోషనల్ సీన్స్ ఉండడం వేరు, ఫిలిం మొత్తం ఉండడం వేరు. సో అలా నాకు చాలా హెల్ప్ అయింది ఆ మెచ్యూరిటీ చూపించడానికి. ఓకే, ఈ మూవీ స్టోరీ అనేది, పొట్టేల్ మూవీ స్టోరీ అనేది నిజంగా ఒక చెప్పుకోదగింది. అయితే ఇందులో చాలా లేయర్స్ ఉన్నాయి, చాలా ఎలిమెంట్స్ అవన్నీ వస్తాయి కదా. సో మీరు ఈ స్టోరీ సెలెక్షనే ఇలా చేసుకుంటూ ఉంటారా? అంటే పర్టికులర్ ఏం లేదండి, నాకు విన్నప్పుడు ఎలా అయితే మీరు ఆడియన్స్ థియేటర్లో కూర్చుని చూసి ఎగ్జైట్ అవుతారో, కథ విన్నప్పుడు నేను ఎగ్జైట్ అయినా లేదా అన్నది నేను చూసే మెయిన్ థింగ్. సో కాంప్లికేషన్స్ నేను ఎంజాయ్ చేస్తాను, మల్టీ లేయర్ ఫిలిమ్స్ నాకు చాలా ఇష్టం. బట్ అలా అని చెప్పి అన్నీ అవే చేస్తామని కాదు, సింపుల్ స్టోరీస్ కూడా ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హారర్ కామెడీ ఉంది, సరదాగా అందరు వెళ్ళి ఇట్లా ఎంజాయ్ చేస్తున్నారు, నవ్వుతున్నారు అంటే చాలా బాగుంది, అరే మనం కూడా ఇలాంటి సినిమా అవుట్ చేయాలి. ఏం మైండ్ మీద ప్రెషర్ పెట్టుకొని వెళ్ళిపోయి చూసి చేసే ఫిలిమ్స్ అన్నీ ట్రై చేయాలనిపిస్తుంది. సో లక్కీగా దీనిలో ఇది కుదిరింది. సో లేయర్స్ ఉండి ఎమోషన్ ఉన్నది, మేబీ రేపొద్దున ఇంకోటి. సో అలా చేస్తేనే అనమాట ఒక యాక్టర్ యొక్క అది వాళ్ళ కెపాసిటీ అనేది కూడా బయటపడుతుంది. అయితే మీ కెరీర్ స్టార్టింగ్ డేస్లో మీరు చాలా స్ట్రగుల్స్ అయితే చూసి ఉండొచ్చు కదా. సో తర్వాత అయితే మీరు షార్ట్ ఫిల్మ్స్ అవన్నీ చేశారు, కానీ ముందు డేస్ని గుర్తు చేసుకుంటే మీరేమంటారు? అంటే ఇంకా ఎవ్రీ డే ఈజ్ లెర్నింగ్ అండి మనకి. అంటే వీ నో ఎంత కాంపిటీషన్ ఉంది బయట, సో ప్రతిరోజు ఉంటుంది అది. సో ఎస్పెషల్లీ ఇప్పుడు బ్యాకింగ్ లేకుండా వచ్చినప్పుడు ఇంకా అది 10 times అవుతుంది అనమాట. సో ఓకే, అట్లీస్ట్ ఒక స్టెప్ బై స్టెప్ ప్రోగ్రెస్ అవుతున్నాము అన్న ఫీలింగ్ అయితే ఉంది. సో ఎస్పెషల్లీ ఇట్లాంటి అవార్డ్స్ వచ్చినప్పుడు ఫీల్ లైక్ ఓకే, కొంచెం రాంగ్ ట్రాక్ కాకుండా రైట్ ట్రాక్లోనే వెళ్తున్నాము అని అనిపిస్తుంటుంది. ఓకే, అయితే మేము ఒకటి విన్నాము, మీకు రైటింగ్ మీద, డైరెక్షన్ మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉందనేసి విన్నాం. అవునండి. సో ఫ్యూచర్లో ఏమన్నా మేము ఆశించవచ్చా? డెఫినెట్లీ అండి, నాకైతే ఇంట్రెస్ట్ ఉంది. ఓకే, సో ఎప్పుడు టైం వస్తే అప్పుడు అది స్టార్ట్ అయిపోతుంది. కరెక్టే. సో త్వరలో డైరెక్ట్ కూడా చేస్తారనమాట? డెఫినెట్లీ, నా ఇంట్రెస్ట్ అయితే ఉంది, డెఫినెట్గా చేస్తాను. అయితే విమర్శల గురించి కూడా మనం మాట్లాడుకుంటే కొంతమంది ఏమంటున్నారంటే ఈ మూవీలో, పొట్టేల్ మూవీలో మహిళలపై వైలెన్స్ అనేది కొంచెం ఎక్కువ ఉంది అంటారు. సో ఈ విమర్శల్ని మీరు ఎలా తీసుకుంటారు? అంటే ఈవెన్ నా ఫ్రెండ్స్లో చూసిన వాళ్ళు కూడా చెప్పారండి, కొంచెం ఫ్యామిలీస్ చూసిన వాళ్ళు కొంచెం వైలెన్స్ పార్ట్ ఉంది అంటే, విమెన్ అని చెప్పలేదు, జనరల్గా చెప్పారు. సో అంటే సాయిత్ ఇప్పుడు అనుకున్న స్టోరీ ఏంటి, అప్పుడు జరిగింది అలా, ఆ క్యారెక్టర్స్ ఉన్నాయి, ఊర్లలో ఉన్నది చూపించాడు. ఇట్ ఈస్ నాట్ దట్ ఎక్కడా లేనిది క్రియేట్ చేసి చూపించింది కాదు కదా. సో ఓన్లీ ఏంటంటే ఆ ఫ్యాక్ట్ చూపించడం అన్నదే ఇంటెన్షన్.
సో ఎవరిని అఫెండ్ చేయాలని కానీ వాళ్ళు చూసి ఇన్స్పైర్ అవ్వాలని కానీ కాదు, ఇలా ఉండేది ఒకప్పుడు, ఇంత కష్టాలు పడ్డారు. ఎందుకంటే ఇప్పుడు గంగాధర్ అనే క్యారెక్టర్ కష్టపడితే అతను ఒక్కడదే కాదు కష్టం, అతని ఫ్యామిలీ కూడా కష్టపడింది. సో ఆ పాప నుంచి వైఫ్ వరకు అందరూ ఎలా ఫేస్ చేస్తారు, ఒక రెబెల్ అయితే కనుక ఒకడు, సో వాడికి ఎఫెక్ట్ ఏంటి అని చూపించే దానిలో చూపించారు. సో ఓకే, కరెక్ట్. అయితే ఓవరాల్గా ఈ సక్సెస్ ఇప్పుడు మీరైతే ఎంజాయ్ చేస్తున్నారు, దీని గురించి ఏమంటారు? చాలా చాలా అయిపోయింది, చెప్పాను కదా, ఐఎమ్ టెల్లింగ్ దిస్ అగైన్. సో గద్దర్ అవార్డ్స్ ఇనిషియేటివ్ తీసుకున్న తెలంగాణ గవర్నమెంట్కి అండ్ ఈ అవార్డు మాకు వచ్చేలా చేసిన జ్యూరీకి, సో వీఆర్ రియలీ గ్రేట్ఫుల్. చాలా చాలా ఆనందంగా ఉంది. సో ఎందుకంటే మాకు ఎప్పుడైనా మనం ఇప్పుడు మీకు తెలుసు కానీ అప్కమింగ్ వాళ్ళు ఇలా వస్తూ ఉంటే వాళ్ళు ఆ స్టెప్స్ వేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఇలాంటి అవార్డ్సే కొంచెం ఆ బూస్ట్ అనేది ఇస్తుందన్నమాట మాకు. సో వీఆర్ గోయింగ్ ఇన్ ఎ రైట్ వే అని తెలియడానికి. సో అసలు అందరం వీఆర్ లైక్ మోర్ దాన్ హ్యాపీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మీ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్. సో ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ Prime 9. నిజం ఇదే మా ఇజం.